నమస్తే. నేను మీ అశ్విని కుమార్. హర్యానా ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత ఇంకొక రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుకునే ముందు చాలా అద్భుతమైన విజయం సాధించింది బీజేపీ అభ్యర్థిని షాగున్ పరిహార్ కిష్టవర్ నియోజకవర్గం నుంచి చెనాబ్ వ్యాలీ. ఆ విజయం మాత్రం దేశానికి అంకితం అని చెప్పచ్చు. ఎందుకంటే దాదాపు 2018లో తన తండ్రిని అట్లాగే సోదరుని కోల్పోయింది టెర్రరిస్టుల అటాక్లో. బీజేపీ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా షాగున్ పరిహార్ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎన్సీపీ పార్టీ నుంచి అట్లాగే పీడీపీ నుంచి లేకపోతే లెఫ్ట్ ఎకో సిస్టమ్ నుంచి టెర్రరిస్టుల నుంచి ఎన్నో బెదిరింపులు థ్రెటనింగ్ కాల్స్ ఏం వచ్చినా కూడా ప్రచారంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. అలాగే ముందుకు దూసుకెళ్ళింది, విజయం సాధించింది. ముస్లిం డామినేటెడ్ అసెంబ్లీ నియోజకవర్గం అని చెప్పచ్చు. చాలా వరకు అలాంటి నియోజకవర్గంలో ధైర్యంగా ఈ థ్రెటనింగ్ కాల్స్కి వీటన్నిటికీ కూడా టెర్రరిజంకి ఎదురొడ్డి పోరాడి గెలిచిన షాగున్ పరిహార్ నిజంగా గొప్ప విజేత. ఈ హర్యానా జమ్మూ కాశ్మీర్ ఇట్లా ఫలితాలన్నీ చూసుకుంటే క్రెడిట్ మాత్రం ఫస్ట్ ఆ నియోజకవర్గానికి ఇవ్వాలి. ఇక జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగింది, దాదాపు ఆర్టికల్ 370 ఇవన్నీ తర్వాత కూడా జరిగిన ఎన్నికలని చెప్పచ్చు. కాశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఖర్చు పెట్టినంత అభివృద్ధి పనులకి చాలా వరకు ఖర్చు పెట్టింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చింది. అట్లాగే స్టోన్ పెల్టింగ్స్, టెర్రరిజం తగ్గాలంటూ కూడా కాలేజీలు, యూనివర్సిటీసు, అలాగే ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది, స్పోర్ట్స్కి సంబంధించింది, యువత అంతా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించింది టెర్రరిజం వైపు వెళ్ళకూడదని. కాశ్మీర్ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, జమ్మూ ప్రజలు ఓటర్లు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, దీనికన్నా ఆ విశ్లేషణ అనాలిసిస్ కన్నా వెళ్లే ముందు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అని మొదలుపెట్టారు. చాలా ఆవేశంలో ముందుకు వెళ్ళిపోయారు. వెనక నుంచి ఏదో పూనకం వచ్చినట్టుగా విమర్శలకి ఎక్కడా కూడా ఎవరి మీద విమర్శిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, భారతదేశం గురించి ఏం మాట్లాడుతున్నారు ఏం ఆలోచించకుండా భారత్ జోడో యాత్ర అనేది మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఆ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టాక ఆయన జోడో యాత్ర చేయకముందు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే 1972లో అప్పుడు జమ్మూ కాశ్మీర్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ 58, 77లో 11 స్థానాలు గెలుచుకుంది, 83లో 26 స్థానాలు గెలుచుకుంది, 87లో మళ్ళీ 26 స్థానాలు గెలుచుకుంది, 96లో 7 స్థానాలు గెలుచుకుంది, 2002లో 20 స్థానాలు గెలుచుకుంది, 2008లో 7 స్థానాలు గెలుచుకుంది, 2014లో 12 స్థానాలు గెలుచుకుంది. ఈయన భారత్ జోడో యాత్ర మొదలుపెట్టాక జరిగిన ఎన్నికలు 2024 జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 6 స్థానాలకి పరిమితమైంది. సో భారత్ జోడో యాత్ర ఇంపాక్ట్ ఏంటి అనేది కాశ్మీర్లో ఈ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎన్నికల్లో క్లియర్గా రిఫ్లెక్ట్ అయింది. అంతేకాకుండా ఈ జమ్మూ కాశ్మీరు ఫలితాలు, హర్యానా ఫలితాలు ఇవన్నీ వెలువడ్డ కాంగ్రెస్ కూటమి లేదా కాంగ్రెస్ ఎలియన్స్, ఇండి ఎలియన్స్ వీళ్ళలో అప్పుడే గొంతులు మారుతున్నాయి. ఎలియన్స్ పార్ట్నర్స్ అంతా కూడా ఒక్కొక్కరు విమర్శలు మొదలుపెట్టారు. కాంగ్రెస్తో ఉంటే అట్లాగే రాహుల్ గాంధీ సారథ్యంలో ఉంటే వాళ్ళకి ఈసారి ఆస్థానాలు కూడా రాబోమని. ఏఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ అయితే మీరెప్పుడు ఈవీఎంలని బ్లేమ్ చేస్తూ ఉంటారు, కానీ మీరు అసలు ఎందుకు ఓడిపోతున్నారు, ఎక్కడ తప్పు వెళ్తున్నారు ముందు అది ఆలోచించండి. ఈవీఎంలు పరిస్థితి వీటి గురించి పక్కన పెట్టండి. మీరు గెలిచినప్పుడేమో ఈవీఎంల వల్ల గెలిచామంటే ఈవీఎంలు గుర్తుకు రాలేదా, ఓడిపోయినప్పుడే ఈవీఎంలు గుర్తుకొస్తున్నాయి అంటూ కూడా ఘాటుగా విమర్శించారు. అట్లాగే శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన వాళ్ళు ద హార్ట్ ఆఫ్ హౌ టు టర్న్ అండ్ విక్టరీ క్యాన్ బి లెర్న్డ్ ఫ్రమ్ కాంగ్రెస్ అంటూ కూడా ఒక ఘాటు విమర్శ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీ పేరు తీసుకురాకుండా ఎరగన్స్ ఇవన్నీ కూడా తగ్గించుకోండి, అప్పుడే మీరు బాగుపడతారంటూ కూడా కాంగ్రెస్ పార్టీని సున్నితంగా విమర్శించింది. ఇంకా సమాజ్వాదీ పార్టీ అయితే ఉత్తరప్రదేశ్లో బైపోల్స్ రాబోతున్నాయి, కాంగ్రెస్తో ఏమాత్రం చర్చించకుండా అభ్యర్థుల్ని ప్రకటించింది. సిపిఐ అయితే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ అయితే కాంగ్రెస్కి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది, ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి లేదంటే పార్టీకి భవిష్యత్తు లేదని. తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ అయితే
కాంగ్రెస్ ఇంకా ఎన్ని సంవత్సరాలు పబ్లిక్ని ఫూల్స్ చేస్తూ ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శించింది. జమ్మూ కాశ్మీర్లో దాదాపు జమ్మూ కింద చూడాలి, కాశ్మీర్ కింద చూడాలి. జమ్మూలో 43 స్థానాలు ఉన్నాయి. 43 స్థానాల్లో 30 స్థానాల వరకు హిందువులు డామినేషన్ ఉందని చెప్పచ్చు. పైన 13 స్థానాల్లో ముస్లిం ఓటర్స్ ఎక్కువ స్థానాల్లో ఉన్నారు. టోటల్గా జమ్మూ కాశ్మీర్ తీసుకుంటే యావరేజ్గా 67% ముస్లిం ఓటర్సే ఎక్కువ ఉన్నారు. జమ్మూలో హిందువు ఉన్నా కూడా కాశ్మీర్ పూర్తిగా ముస్లిం ఓటర్సే ఉన్నారు. తీర్పు చాలా విభిన్నంగా ఇచ్చారు. ఆ విభిన్నంగా ఇవ్వటంలో కూడా జమ్మూలో హిందువులు ఉన్న 43లో 30 ఎక్కువ మెజారిటీ ఉన్న హిందువులు ఉన్న 30 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 29 స్థానాలు గెలుచుకుంది. ఆ 29 స్థానాల్లో కూడా 28 స్థానాల్లో హిందువులు గెలిచారు, ఒక స్థానంలో సిక్కు గెలిచారు. సో మొత్తం 43 స్థానాల్లో 29 అట్లా గెలుచుకుంది. అదే కాశ్మీర్ రీజియన్ మొత్తం మెజారిటీ ముస్లిమ్స్ ఉన్న రీజియన్లో దాదాపు ఖాతా తెరవలేకపోయింది. 47 స్థానాలు ఉన్నాయి. 47 స్థానాల్లో బీజేపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. దీని మీద ఒక డిబేట్ కూడా స్టార్ట్ అవుతుంది. అంతకుముందు అంతా కూడా బీజేపీ ముస్లిమ్స్కి ఎందుకు సీట్స్ ఇవ్వట్లేదు లేదా టికెట్స్ ఇవ్వట్లేదు, బీజేపీ ముస్లిం వైపు ఎందుకు చూడట్లేదు అన్న ఒక విమర్శ ఉండేది. ఆ విమర్శ నుంచి పక్కకి తప్పించుకుంటానిక లేదా ఒక ప్రయత్నం కిందని చెప్పచ్చు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 27 స్థానాల్లో ముస్లిమ్స్కి టికెట్లు ఇచ్చింది బీజేపీ పార్టీ. సాహసమైన చర్య అని చెప్పచ్చు, ఏ రకంగా నిర్ణయం కూడా అని చెప్పచ్చు. 2 స్థానాలు హర్యానాలో ముస్లిం వర్గీయులకి టికెట్లు ఇచ్చింది, 25 స్థానాలు కాశ్మీర్లో ఇచ్చింది. అయితే అప్పుడు ఏం జరిగింది? 27 స్థానాల్లో చూస్తే ఒకసారి మనం చెక్ చేసుకుంటే కనుక 27 స్థానాల్లో ఏం జరిగింది? 2 స్థానాలు హర్యానాలో పోహానా సీట్ హర్యానాలో ఉంది. మొత్తం 1,45,000 ఓట్లు ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గంలో. అక్కడ మొహమ్మద్ ఇలియాస్ కాంగ్రెస్ అభ్యర్థికి 85,300 ఓట్లు పోలైనాయి. రషీద్ ఖాన్ ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఆయనకి 53,384 ఓట్లు పోలైనాయి. బీజేపీ తరఫున పోటీ చేసిన మొహమ్మద్ ఐజా ఖాన్కి కేవలం 5,072 ఓట్లే పోలైనాయి. ఆయన డిపాజిట్ కోల్పోయారు. 5,072 ఓట్లు కూడా దాదాపు హిందువుల ఓట్లు అయి ఉండాలి, ఒక్క ముస్లిం ఓటు కూడా పడలేదు. ఫిరోజ్పూర్ జిర్కాన్ ఉంది హర్యానాలో అసెంబ్లీ నియోజకవర్గం. అక్కడ కూడా బీజేపీ ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. మొత్తం 1,80,000 ఓట్లు ఉన్నాయి. మొమన్ ఖాన్ కాంగ్రెస్కి 1,30,497 ఓట్లు పోలైనాయి. నసీద్ అహ్మద్ బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి కేవలం 32,000 ఓట్లే పోలైనాయి. డిపాజిట్ దక్కించుకున్నారు. 16% ఓట్స్, ఆ 16% ఓట్లు కూడా మొత్తం హిందువులే ఓట్లని చెప్పచ్చు మనం. ఇంకా ఆశ్చర్యకరమైంది ఏంటంటే కాంగ్రెస్ నిలబెట్టిన మొమన్ ఖాన్కి 75% ఓట్లు పోలైనవి. యూఏపీఏ చట్టం కింద అతను బుక్ అయిన అభ్యర్థి. అలాంటి అభ్యర్థి వైపే ముస్లిం ఓటర్స్ మొత్తం కూడా అతనికే ఓటేశారు. ఇంకా అట్లాగే మనం చూసుకుంటే కాశ్మీర్లో ముస్లిమ్స్ మొత్తం కూడా వన్ సైడ్గా కాంగ్రెస్కి వేశారు, అలాగే వాళ్ళ అలయన్స్కి వేశారు. కాంగ్రెస్ ఎన్సీ అలయన్స్ వీళ్ళిద్దరూ కలిపితే 48 స్థానాల్లో గెలుచుకున్నారు జమ్మూ కాశ్మీర్లో. ఆ 48 స్థానాల్లో 46 స్థానాలు ముస్లిమ్స్కి సంబంధించిందే. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ముస్లిమ్సే కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటున్నారని. ముస్లిమ్స్ వన్ సైడెడ్గా వేశారు. కాశ్మీర్లో తీసుకున్నా అట్లాగే హర్యానాలో తీసుకున్నా కూడా మొత్తం బీజేపీకి జమ్మూ కాశ్మీర్లో కలిపి ఎప్పుడూ రానంత ఓట్ షేర్ విపరీతంగా పెరిగింది. చాలా మంచిగా 26% పైన వచ్చింది. 26% ఓట్ షేర్ సాధించినా కూడా కేవలం 29 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 23% ఓట్ షేర్ సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఇప్పుడు జమ్మూని కాశ్మీర్ని రెండింటినీ శాసించబోతుంది. ఒక ముస్లిం అభ్యర్థి మళ్ళీ చీఫ్ మినిస్టర్ కాబోతున్నారు. దీని మీద కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. జమ్మూని ఒక రాష్ట్రం కింద అట్లాగే కాశ్మీర్ కింద విడగొట్టాలని. ఇవన్నీ రాబోయే రోజుల్లో మనం ఏం జరుగుతుందనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం 26% ఓట్ షేరు. ఆ 26% ఓట్ షేర్లో కూడా దాదాపు 80% పైన ఓట్ షేర్ సాధించింది బీజేపీ జమ్మూ రీజియన్లోనే. కాశ్మీర్ రీజియన్లో సాధించినప్పటికీ కూడా దాదాపు 80% పైన నేషనల్ కాన్ఫరెన్స్గా 23%లో దాదాపు 90% పైన ఓట్ షేర్ కాశ్మీర్ నుంచే వచ్చింది. సో ఈ డెమోగ్రఫీ చూసుకుంటే మనం
ఇదంతా అర్థమవుతుంది మనకి. అంతేకాకుండా 4 ముస్లిం మెజారిటీ సీట్స్ తీసేస్తే నోహా, ఫిరోజ్పూర్, జిర్కా, అలాగే పొనాహనా, హదీన్ ఈ ఓట్ షేర్ కనుక హర్యానాలో ఈ 4 ముస్లిం డామినేటెడ్ అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం తీసేస్తే బీజేపీకి 41% ఓట్ షేర్ అని చేసుకోవచ్చు, కాంగ్రెస్కి 38 అని చెప్పచ్చు. అందుకే రాహుల్ గాంధీ గుళ్ళు గోపురాలు ఇవన్నీ తిరగటం మానేశారు. అంబానీ టెంపులు, అంబాబాయి టెంపులు ఇవన్నీ కూడా విజిట్ చేయటం ఇవన్నీ కూడా ఆపేశారు కొల్హాపూర్లో నవరాత్రి టైంలో. సో ముస్లిమ్స్కి బీజేపీ ఇవ్వట్లేదని కాదు, టికెట్స్ ఇచ్చినా కూడా ముస్లిమ్స్ గట్టిగా నిర్ణయించుకున్నారు కాంగ్రెస్కి వేయాలని. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఓడిపోయిందన్నా కూడా జమ్మూ లాంటి రీజియన్లో చాలా అద్భుతంగా ప్రదర్శించింది. కాశ్మీర్లో ఎంత డెవలప్మెంట్ చేసినా కూడా మన ఎలక్షన్ ప్రచారం అప్పుడు జర్నలిస్టులు అడిగితే మాకు మోడీ ద్వారా ఆయుష్మాన్ భారత్ ద్వారా మేము ఎన్నిసార్లు ఆపరేషన్లు చేయించుకున్నాం, కానీ అయినా కూడా మేము కాంగ్రెస్కే ఓటేస్తాం లేదా నేషనల్ కాన్ఫరెన్స్కే ఓటేస్తాం అని చెప్పిన ముస్లిం ఓటర్లు చాలామంది ఎదురయ్యారు. దీన్ని బట్టి డెవలప్మెంట్ ఎట్లా నడవాలి, కాశ్మీర్లో ఓటర్స్ని ఎట్లా మార్చాలి అనేది బీజేపీ ఏం స్టాండ్ తీసుకుంటుంది రాబోయే రోజుల్లో అనేది అయితే మనం చూడాలి. ఇక్కడ క్లియర్గా అయితే జమ్మూ మొత్తం కూడా బీజేపీ వైపు ఉంది. మరి ఇప్పుడు కాశ్మీర్లో వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాని హామీలు, ఆచరణ సాధ్యం కాని హామీలు, ఆర్టికల్ 317 రెస్టోర్ చేస్తామనో, పాకిస్తాన్తో బోర్డర్స్ ఓపెన్ చేస్తామనో, ఇలాంటివన్నీ కూడా దేశ భద్రతకి సంబంధించి అలాంటి హామీల్ని ఎవరితో కూడా డిస్కస్ చేయకుండా వీళ్ళు ఇచ్చిన హామీల్ని ఓటర్లు ఎలా నమ్మారు, ఎందుకు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి ఓట్లు వేశారని చూడాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా జమ్మూలో అయితే క్లీన్ స్వీప్ అవుట్ చేశారు ఓటర్లు. కాశ్మీర్లో 6 స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. 6 స్థానాలు కూడా నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తుల వల్లనే తప్ప ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టింది లేదు కాశ్మీర్ ఓటర్లు కూడా. జరిగిన 2 రాష్ట్రాల్లో హర్యానా, కాశ్మీర్ రెండిట్లో కూడా, జమ్మూ కాశ్మీర్ రెండిట్లో కూడా కాంగ్రెస్ని వైపౌట్ చేశారని చెప్పచ్చు మనం క్లియర్గా. కాంగ్రెస్కి స్థానం లేదని చెప్తున్నారు. ఒక్క ముస్లిం డామినేటెడ్ రీజియన్ అయిన కాశ్మీర్లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీని ఆశీర్వదించారు వాళ్ళు ఇచ్చిన హామీలు, దొంగ హామీలు చూసి. బీజేపీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఇంత విజయం అనే చెప్పచ్చు, ఇంత ఓట్ షేర్ భారీగా పెరగటానికి దీని వెనక అదృశ్య శక్తులు అనొచ్చు, లేకపోతే ఓపెన్గానే పనిచేశారు 1-2 తెలుగు వాళ్ళు. ఈ వీళ్ళిద్దరి గురించి మనం చాలా గట్టిగానే ఎక్కువగానే చెప్పాలి. ఎందుకంటే రిజల్ట్ తారుమారే ఉండొచ్చు, కానీ ఓట్ షేర్ పెరగటానికి లేదా ప్రజల్లో ఆ బీజేపీ గురించి తీసుకెళ్ళటానికి, మోడీ పథకాల గురించి తీసుకెళ్ళటానికి, బీజేపీ గెలిస్తే ఏం సాధిస్తుందని చెప్పడానికి క్లియర్గా 2 తెలుగు వాళ్ళు అయితే వాళ్ళు బ్రహ్మాండంగా ప్రచారం చేశారని చెప్పచ్చు గ్రౌండ్ లెవెల్లో. ఒకళ్ళు రామ్ మాధవ్, ఇంకొకళ్ళు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆయన ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా గ్రౌండ్ లెవెల్లో జమ్మూ రీజియన్లో అంత బాగా ప్రచారం చేయకపోతే బీజేపీకి ఆ మాత్రం ఓట్ స్థానాలు కూడా గెలుచుకునేది కాదు. కాశ్మీర్లో చాలా తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ముస్లిం పూర్తిగా డామినేటెడ్, అబోవ్ 90% డామినేటెడ్. దీనివల్ల బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. ఖాతా తెరవలేకపోయింది అంటానికి ఇంకొక కారణం కూడా ఉంది. ముఖ్యంగా కాశ్మీర్ రీజియన్లో కాశ్మీర్ పండిట్స్ వీళ్ళు ముందుకు రాలేదు ఓటు వేయటానికి. దాదాపు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే బీజేపీ అభ్యర్థి కేవలం 1100 ఓట్లతో ఓడిపోయారు. అక్కడ 25,000 దాకా ఉన్నారు కాశ్మీర్ పండిట్స్, ఆ చుట్టుపక్కలంతా కూడా ఓట్స్. కాశ్మీర్ పండిట్స్ ఎందుకు ఓటు వేయటానికి ముందుకు రాలేదు కాశ్మీర్ రీజియన్లో అన్నది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళని శాసించబోయేదంతా కూడా ఒక ముస్లిం చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆ కష్టాలంతా కూడా వాళ్ళు అంతకుముందు అనుభవించారు ఇవన్నీ అని చెప్పారు కాబట్టి కనీసం వాళ్ళ ఓటు హక్కును కూడా వినియోగించుకోలేదు. దానివల్ల కూడా కాశ్మీర్లో 47 స్థానాల్లో ఒక 3 నుంచి 4 స్థానాలు బీజేపీ కోల్పోవాల్సి వచ్చింది. సో ఇవన్నీ కూడా బీజేపీ పార్టీ కాశ్మీర్లో ఎట్లా ముందడుగు వేయాలి అనేది అయితే ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవటం మంచిది. అట్లాగే నేషనల్ కాన్ఫరెన్స్ ఇచ్చిన హామీలు, ఆ బోర్డర్స్ తెరుస్తామని పాకిస్తాన్తో టాక్స్ స్టార్ట్ చేస్తామన్నది, ఆర్టికల్ 370 మీద యూత్ని రెచ్చగొట్టడం, దీని మీద కూడా ఎట్లా వీళ్ళు ముందు రాబోయే రోజుల్లో కంట్రోల్ చేస్తారనేది అయితే చూడాలి. 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసుకుంటే 2 రాష్ట్రాల్లో ఒకటి బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఇంకో దానిలో బాగానే పర్ఫామ్ చేసింది, హైయెస్ట్ ఓట్ షేర్ సాధించింది. సో ఈ 2 ఫలితాలు ప్రస్తుతానికైతే
బీజేపీ క్యాడర్ని లీడర్స్ని సంతృప్తి పరిచయని అనుకోవచ్చు. ఇంకా వాళ్ళ ముందు ఉన్న పెద్ద హర్డీలు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద కూడా బీజేపీ రాబోయే రోజుల్లో ఎట్లా ముందుకెళ్తుంది అనేది అయితే మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.